దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎలాంటి ఆదాయ వనరులు లేకుండా అమాయకులను బెదిరించి 1200 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. దీంతో బినామీ ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి, నయీం ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు సిట్ అధికారులు, ఐటీ అధికారులు ఏం చేయబోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నయీం, అతని బినామీల ఆస్తుల విలువను ఆదాయ పన్ను శాఖ అంచనా వేసింది. 1000 ఎకరాలకు పైగా భూములు, 1,67,000 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు, హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు 40 ఇళ్లు, గోవాలో విల్లా, మహారాష్ట్రలో గెస్ట్ హౌస్, హైదరాబాద్, భువనగిరి, నల్లగొండ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వ్యాపార సముదాయాలతో 2 కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవన్నీ బినామీల పేరిట ఉన్నాయని గుర్తించింది. మార్కెట్ రేటు ప్రకారం సుమారు 1200 కోట్ల రూపాయల విలువ ఉన్నట్లు అంచనా వేశారు. బినామీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఐటీ శాఖ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల అటాచ్మెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీలోని అడ్జుడికేటింగ్ అథారిటీలో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆదాయ మార్గం లేకపోయినా సెటిల్మెంట్లతో పెద్ద మొత్తంలో విలువైన భూములను సంపాదించాడని అధికారులు నిర్ధారించారు. కిడ్నాప్లు, బెదిరింపులు, భూ కబ్జాలతో నయీం సంపాదించిన ఆస్తులు అతని బినామీల పేర్ల మీద ఉన్నాయని గుర్తించారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత సిట్ నిర్వహించిన దర్యాప్తులో గుర్తించిన అంశాల్ని ఐటీ అధికారులు సేకరించారు. సిట్ నివేదిక ప్రకారం తాము గుర్తించిన ఆస్తులు అనధికారమైనవి, వాటికి ఆదాయ పన్ను చెల్లించలేదని తేల్చారు. బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నల్లగొండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఆస్తుల్ని సీజ్ చేశారు. విచారణ అనంతరం ఆయా ఆస్తుల్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోనుంది. మరోపక్క సిట్ సేకరించిన ఆధారాల మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. 2016 ఆగస్టు 9న పోలీసులు నయీంను ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 197 కేసులు నమోదు చేసింది. ఆయా కేసుల్లో 125 మంది నయీం అనుచరులని అరెస్టు చేసింది. నయీంతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రస్తుత మాజీ పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు మొత్తం 878 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ప్రస్తుతం ఐటీ శాఖ గుర్తించిన 1200 కోట్ల బినామీ ఆస్తుల వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు 2.5 ఏళ్లు దాటుతున్న నయీం వెనుక అసలు దోషులు ఎవరన్న దానిపై తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.